భూమికి భూమి, ఇల్లుకిల్లు, ఆస్తికాస్తి కూర్చుకున్నవో ధనవంతులారా, ఏడవలసిన రోజుల్లో ఉండి మీరన్నీ కూర్చుకుంటున్నారే. కన్నీరు పెట్టవలసిన రోజుల్లో ఉండి మీరు కూర్చుకొని బతుకుతున్నారే. బతుకుతారు అట్లనే ధనవంతులు. ఎందుకో తెలుసా? యేసు రాకడ మునుపు లోకములో కనబడే సూచనలు ఇవే. 5 సూచనలు మీతో చెప్పాను. ఇవన్నీ నీ చుట్టూ కనబడుతుంటే యేసయ్య యొక్క రాకడే దగ్గర ఉందంటే ఆయన రాకలో సంగమగా ఎత్తబడ్డానికి నేనంత చేరువుగా ఉన్నాను అన్న భయం మనల్ని ఆవరించాలి. ఆయన రాకడే చాలా సమీపంగా ఉంటే ఆయన రాక మరొక 7 సంవత్సరాల ముందే జరుగుతుంది గనక నేనెంత చేరువుగా వెళ్ళిపోతున్నాను అన్న ఆ భయం దేవుని పిల్లలమైన మన గుండెకు పట్టాలి అని కోరుతున్నాను. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. చాలా చెప్పొచ్చు, బైబిల్లో ఉన్నాయి, కానీ సరిపోతాయి 5. లోకములో పాపం విస్తరించిపోతూ ఉంది. లోకములో కరువులు భూకంపాలు కలుగుతున్నాయి. లోకములో కూలివారి సమస్యలు పెరిగిపోతున్నాయి. లోకములో ప్రయాణాలు పెరిగిపోతున్నాయి. లోకములో జ్ఞాన సముపార్జన పెరిగిపోయింది. లోకములో సంపదలు కూర్చుకునేవారు అతిగా పెరిగిపోతున్నారు. ఏమిటండి అనంటే ఆయన రెండవ రాకడకు ముందు కనబడే లోకములోని సూచనలవి.